హే ఎవ్రీవన్, మీ అందరికి ఒకటి చూపిస్తా. నా టైర్ మొత్తం చినిగిపోయింది. ఏడు కాడికి ఇది కూడా మొత్తం చినిగిపోయింది. సో మొన్ననే గాలి కొట్టిద్దామని పోతే గాలి కొట్టేటోడు మొత్తం చినిగిపోయింది. గాలి కొడితే ఇంకా బ్లాస్ట్ అయిపోతుంది టైర్. బంప్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ స్పీడ్గా పోతే అన్నాడు. సో యాక్చువల్లీ కంపెనీ వాడు ఇచ్చిన టైర్ ప్రకారంగా 15,000 to 20,000 మాత్రమే తిరగాలి. బట్ నేను 28,000 తిరిగిన ఇదే డిఫాల్ట్ టైర్స్ మీద. వాడు చెప్తే తోపు అన్నా, నువ్వు అసలు 15,000 మ్యాక్సిమం, 20,000 కన్నా ఎక్కువ తిప్పొద్దు, లేదంటే ఇదే పరిస్థితి అవుతుంది. ఇప్పటికైతే బాగానే మెయింటైన్ చేసినామని అన్నాడు. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఈ టైర్ బిస్కెట్ అయిపోయింది. టైర్ కూడా మార్పిద్దామని అనుకుంటున్నా. ప్రజెంట్ ఎంఆర్ఎఫ్ది వేపిస్తున్నా, ఎందుకంటే ఇది కూడా కంపెనీ వాడు ఇచ్చింది ఎంఆర్ఎఫ్ టైరే. సో ఎంఆర్ఎఫ్ది చూస్తే నాకు 4,200 వరకేమో ఉంది. అదే రేపైనా ఎల్లుండనే పోయి వేయించేసుకుందామని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే మళ్ళీ ఈ టైర్తో మనం హంపీకి వెళ్ళలేం కదా. సో అదే ఆలోచిస్తున్నా, వేయించుకోవాలా లేదంటే వెళ్ళిపోవాలా. రిస్క్ ఎందుకు, కొత్త టైర్ వేయించుకుంటే అయిపోతుంది. సో మళ్ళీ నాకు 4,000 వరకు మళ్ళీ ఇంకొక ఖర్చు ఉంది నాకు. ఇప్పుడు ట్రిప్ కన్నా ఈ ప్రిపరేషన్ కాస్టే ఎక్కువైపోతుంది. సర్వీసింగ్ 7,000 వరకు అయింది. మళ్ళీ ఇప్పుడు టైర్స్ ఇది 4,000, అంటే ఒక 11,000 వరకు అవుతుంది. నాకు ట్రిప్ వచ్చేసి ఒక 5-6,000 అయిపోతుంది అని అనుకుంటున్నాను. సరే పోన్లే, పర్లే. మళ్ళీ మన నెక్స్ట్ ట్రిప్ కూడా ఏం చేంజెస్ అవసరం ఉండదు కాబట్టి వేయించేస్తా రేపు ఆర్ ఎల్లుండి. ఇది మన పరిస్థితి టైర్ది.